హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 19th మరియు 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో అసలు రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేశాము. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎయిదర్ మినిస్టర్ అంటే మంత్రి అయిన వ్యక్తి కానీ ఆర్ ప్రైవేట్ మెంబర్ మంత్రి కాని వ్యక్తి కానీ కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయితే సిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇంకా 3 ఆప్షన్స్ ఉంటాయి. సెకండ్ వన్ చూడండి. దీనిని ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. యాక్చువల్గా రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ను ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ ముందస్తు అనుమతి అనేది అవసరం ఉండదు. సో సెకండ్ రాంగ్ అయితే మనకి ఆటోమేటిక్గా డి కూడా ఎలిమినేట్ అవుతుంది. ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ మరియు ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి ఏ బిల్లుకు అవసరం అనేది చూద్దాము అండి. మనీ బిల్ అండర్ ఆర్టికల్ 110 మనం చూసినప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి అవసరమవుతుంది అండ్ దీనిని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్సేషన్ కానీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ కానీ బారోయింగ్ కానీ ఇలాంటి వాటిని మనీ బిల్లో డీల్ చేస్తారు. ఆర్టికల్ 117 ఫైనాన్షియల్ బిల్ 1 ఇది కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమవుతుంది. ఇది కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆర్టికల్ 110 మ్యాటర్స్తో పాటు జనరల్ లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ ఉంటే అలాంటి వాటిని మనము ఫైనాన్షియల్ బిల్ 1 అని పిలుస్తాము. ఆర్టికల్ 117 క్లాస్ 3 ఫైనాన్షియల్ బిల్ 2ని సూచిస్తుంది. ఇది రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఉండదు, బట్ తరువాత మాత్రం రాష్ట్రపతికి తెలియజేయాలి దీనికి సంబంధించి. ఇది ఎయిదర్ హౌస్లో ప్రవేశపెట్టవచ్చు, అంటే లోక్సభలోనే ప్రవేశపెట్టాలని లేదు. ఇక ఆర్డినరీ బిల్స్ సాధారణ బిల్స్ అనేవి ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి అవసరం ఉండదు. వీటిని కూడా ఎయిదర్ హౌస్లో ప్రవేశపెట్టవచ్చు. ఇవి నార్మల్ సబ్జెక్ట్స్ని అదర్ దాన్ ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తాయి. ఇక వెరీ ఇంపార్టెంట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రాజ్యాంగ సవరణ బిల్లు అండర్ ఆర్టికల్ 368. దీనికి కూడా ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి అవసరం ఉండదు. అలానే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. మరి మనీ బిల్ మరియు ఫైనాన్షియల్ బిల్ 1 కాకుండా ఇంకా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమైన బిల్స్ ఏమున్నాయి? కొన్ని స్పెసిఫిక్ బిల్స్ అనేవి ఖచ్చితంగా రాష్ట్రపతి ప్రయర్ పర్మిషన్తో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందులో ఒకటి స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్స్ అండర్ ఆర్టికల్ 3. బౌండరీస్ చేంజ్ చేయడం కానీ కొత్త స్టేట్స్ని ఏర్పాటు చేయడం కానీ అండ్ ఆల్టర్ నేమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 3 కింద ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 3కి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా మనము ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్తో మాత్రమే ప్రవేశపెట్టాలి. అలానే ఆర్టికల్ 274 ప్రకారం రాష్ట్రాలకు వెళ్ళే ట్యాక్సెస్లో ఏదైనా మార్పులు చేర్పులు లాంటివి జరిగితే అలాంటి వాటిని కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 304 ప్రకారం ట్రేడ్ రెస్ట్రిక్షన్స్కి సంబంధించి ఏవైనా బిల్స్ ఉంటే అలాంటివి కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమవుతుంది. అలానే ఒకవేళ మనీ బిల్ కాకపోయినా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్ బిల్స్ ఏవైనా ఉంటే అటువంటివి కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది అవసరమవుతుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ బిల్స్ అండ్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అండ్ థర్డ్ వన్ చూడండి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. స్పెషల్ మెజారిటీ అంటే డిఫరెంట్ కంటెక్స్ట్లో అది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ అయితే 543కి సంబంధించిన మెజారిటీ అనేది చూస్తారు, అంటే 272 మెజారిటీ అనేది ఉండాలి.
రెండవది 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే ఆ రోజు సభకు హాజరైన వ్యక్తులలో 3/2 మెజారిటీ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ 131వ రాజ్యాంగ సవరణ ఈ మెజారిటీ లేక ఫెయిల్డ్ అయింది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇచ్చి తీరాలి. దానిని విత్ హోల్డ్ చేయడం కానీ రిటర్న్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. సో అది కూడా ఒకసారి చూడండి. ఏ బిల్స్కి సంబంధించి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఆప్షన్స్ చూస్తే ఆర్డినరీ బిల్స్కి ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయవచ్చు, లేదా రీకన్సిడరేషన్ కొరకు రిటర్న్ చేయవచ్చు. ఒకవేళ రిటర్న్ చేసిన తర్వాత పార్లమెంటు తిరిగి మార్పులు చేసి లేదా మార్పులు చేయకుండా పంపిస్తే ఆ సందర్భంలో మాత్రం ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇచ్చి తీరాలి. ఇక మనీ బిల్స్ విషయంలో ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వవచ్చు లేదా విత్ హోల్డ్ అసెంట్, కానీ రిటర్న్ చేయడానికి మాత్రం ఆప్షన్ లేదు. ఇక అమెండ్మెంట్ బిల్స్లో ఖచ్చితంగా అసెంట్ ఇచ్చి తీరాలి అండ్ విత్ హోల్డ్ చేయడం కానీ రిటర్న్ చేయడానికి కానీ అవకాశం లేదు. 1971లోని 24వ రాజ్యాంగ సవరణకి సంబంధించి ఇది మనం చూడవచ్చు అండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? బి 1 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత నిశ్శబ్ద క్వాంటమ్ లాంగ్ జంప్, చైనా తరహాలో 1000 కిలోమీటర్ల నెట్వర్క్ సాకారం, హ్యాకింగ్కు వీలు లేని కమ్యూనికేషన్ దిశగా ముందడుగు. ఈ ఆర్టికల్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో భారతదేశం ఒక కీలక మైలురాయిని చేరింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒకవైపు ప్రపంచమంతా హార్ముజ్ జలసంధి గొడవలోను మరియు మన దేశమంతా రాజకీయ చర్చలలో మరియు అనేక రాష్ట్రాల ఎన్నికల గొడవలో ఉంటే, భారత శాస్త్ర సాంకేతిక రంగం ఈ సమయంలో ఒక అద్భుతమైన మైలురాయిని దాటేసింది. అదే 1000 కిలోమీటర్ల క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఏంటి ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే? సమాచారాన్ని సురక్షితంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన విధానం. ఇందులో మనము ఫోటాన్ల ద్వారా కమ్యూనికేషన్ చేస్తాం. దీని వలన ఈ క్యూబిట్స్ అంటాం మనము. ఈ క్యూబిట్స్ యొక్క ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్ వంటి క్వాంటమ్ మెకానిక్స్ విధానాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అండ్ హై ప్రైవసీ కోసం మనము ఇక్కడ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇందులో ట్రెడిషనల్ కంప్యూటింగ్కి ఉపయోగించే క్లాసికల్ బిట్స్ కాకుండా క్వాంటమ్ బిట్స్ని ఉపయోగించడం జరుగుతుంది. క్లాసికల్ బిట్స్ ఏ విధంగా ఉంటాయండి? 0-1 బైనరీ పొజిషన్, ఎయిదర్ 00 ఆర్ 01 ఆర్ 10 ఆర్ 11. సో ఇలా 2 క్లాసికల్ బిట్స్ యొక్క పొజిషన్ని మనము ఫిక్స్ చేయవచ్చు. కానీ క్వాంటమ్ బిట్స్లో ఎట్ ఏ టైమ్ ఈ 4 పొజిషన్స్ని కూడా మనము చూపించవచ్చు అండి. అందుకే దీనిని సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ బిట్స్లో ఇక్కడ మనము నార్త్ పోల్లో 0, సౌత్ పోల్లో 0 చూపించవచ్చు, లేదా నార్త్ పోల్లో 0, సౌత్ పోల్లో 1 చూపించవచ్చు, లేదా నార్త్ పోల్ సౌత్ పోల్లో 1-1 చూపించవచ్చు. ఇలాగా ఎట్ ఏ టైమ్ ఏదో ఒక పొజిషన్నే మనం చూపించగలం. కానీ ఈ క్యూబిట్స్లో అన్ని పొజిషన్స్లోనూ 0-1 లేదా 1-1 0-0 ఇలా అన్ని పొజిషన్స్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే క్వాంటమ్ స్టేట్లో సూపర్ పొజిషన్ అనేది సాధ్యమవుతుంది. ఇంకొంచెం క్లియర్గా మనము ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక కాయిన్ తీసుకోండి, హెడ్ కానీ టెయిల్ కానీ ఉంటుంది. సో అది క్లాసికల్ బిట్ అనుకోండి. అదే కాయిన్ని మనము స్పిన్ చేసామనుకోండి, తిప్పామనుకోండి, అది హెడ్ టైల్ పొజిషన్లో ఉండదు, అన్ని పొజిషన్స్ పాసిబుల్ అవుతాయి. దీనినే మనము క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటాము. మరొక కీ ప్రిన్సిపల్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి అండి? ఈ పార్టికల్స్ యొక్క స్టేట్ అనేది ఇండివిజువల్గా మనము డిఫైన్ చేయలేము. ఇవన్నీ కూడా ఇంటర్ట్విన్ అయి ఉంటాయి. అంటే బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నా కూడా ఒక దాని మీద ఉన్న ఎఫెక్ట్ రెండవ దానికి కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎంటాంగిల్డ్ ఎలక్ట్రాన్స్ని తీసుకున్నప్పుడు ఆపోజిట్ స్పిన్తో ఒక దానిని మనము అప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇవి ఆపోజిట్ స్పిన్ కాబట్టి రెండవ దానిని మనం ఏం కదపలేదు, కానీ ఆటోమేటిక్గా అది డౌన్ అవుతుంది. దీనినే మనము క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని పిలుస్తాము. అయితే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది కమ్యూనికేషన్స్లో ఉపయోగపడుతుందా అంటే లేదు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది డెఫినెట్ రియాక్షనే, బట్ ఇది ప్యూర్ ర్యాండమ్ మెజర్మెంట్ కాబట్టి దీనిని మనము కొలవగలిగే అవకాశం ఉండదు అండ్ కమ్యూనికేషన్స్లో ఉపయోగించుకోలేము.
సూపర్ కంప్యూటింగ్లో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మరియు క్వాంటమ్ సూపర్ పొజిషన్ యొక్క రోల్ ఏంటి అండి? ఎక్స్పోనెన్షియల్ పవర్ క్యూబిట్స్ సూపర్ పొజిషన్ వలన వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్యారలల్గా మనము ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎంటాంగిల్మెంట్ వలన ఇదంతా కూడా మనము సింగిల్ పవర్ఫుల్ యూనిట్గా చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ మనము బియాండ్ కంప్యూటింగ్, ఇప్పుడు ఉన్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాలు చేయాల్సిన పనిని ఈ క్వాంటమ్ కంప్యూటర్ చాలా శీఘ్రంగా త్వరితగతిన చేస్తుంది. అండ్ మేజర్లీ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో అతి ముఖ్యంగా ప్రైవసీని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది అన్బ్రేకబుల్ సెక్యూరిటీని అందిస్తుంది. అండ్ క్వాంటమ్ టెలిపోర్టేషన్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనము ఉపయోగిస్తాము. సో ఇలాగా ఈ పొజిషన్స్ అనేవి చూడవచ్చు. వీటిలో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా కీలకమండి. ఎందుకంటే డేటా యొక్క ప్రైవసీని కాపాడడంలో ఇది కీలకంగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఫోటాన్స్ని డిఫరెంట్ పొజిషన్స్లో ఉపయోగిస్తాము. అండ్ దీని వలన ఆ క్వాంటమ్ కీ తెలిసిన వ్యక్తి మాత్రమే దానిని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వాంటమ్ టెలిపోర్టేషన్ ద్వారా డేటా క్విక్ ట్రాన్స్ఫర్కి ఉపయోగిస్తారు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ద్వారా క్వాంటమ్ రిపీటర్స్ని మనము చూడవచ్చు. తద్వారా సిగ్నల్ లాస్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్వాంటమ్ మెకానిక్స్లోని కోర్ మెకానిజం. ఇక కీ డెవలప్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే గ్లోబల్ లీడర్స్ చైనా వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ 2000 కిలోమీటర్ గ్రౌండ్ లింక్ని కలిగి ఉంది. ఈ క్వాంటమ్ నెట్వర్క్ బీజింగ్ టు షాంఘై మనకి చూడవచ్చు అండి. మల్టిపుల్ క్వాంటమ్ శాటిలైట్స్ కూడా చైనా కలిగి ఉంది. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్, ఇండియా విషయంలో 1000 కిలోమీటర్ల సెక్యూర్ నెట్వర్క్ని మనము సాధించాము అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ విత్ ఇండిజినస్ టెక్నాలజీ ఫ్రమ్ స్టార్టప్స్ లైక్ క్యూనో ల్యాబ్స్. ఇక యుఎస్ కూడా ఫోకస్ ఆన్ మెట్రోపాలిటన్ స్కేల్ నెట్వర్క్స్ అండ్ పవర్ గ్రిడ్ ప్రొటెక్షన్. సో ఇవి ప్రస్తుతం క్వాంటమ్ మెకానిక్స్లో లీడ్ పొజిషన్లో ఉన్న దేశాలు. ఏ రంగాలలో ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ని ఉపయోగించుకోవచ్చు? ఫైనాన్స్, ఇందులో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని చాలా సురక్షితంగా ఉపయోగించుకోవడానికి ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఉపయోగపడతాయి. అలానే డిఫెన్స్లో అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్స్ని మరియు గవర్నమెంట్ సర్వీసెస్ని అందించడానికి ఉపయోగపడతాయి. ఇక ఎనర్జీ సెక్టార్లో స్మార్ట్ గ్రిడ్స్, పవర్ గ్రిడ్స్ సైబర్ దాడులకు గురి కాకుండా ఈ క్వాంటమ్ నెట్వర్క్స్ అనేవి సహాయపడతాయి. హెల్త్ కేర్ విషయంలో కూడా ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ పేషెంట్ ప్రైవసీని క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ద్వారా మనము సాధించవచ్చు. సో ఈ విధంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఇప్పుడు భారతదేశం 1000 కిలోమీటర్లు సాధించింది. ఇది ఒక మేజర్ లాంగ్ జంప్ అనేది చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2027లో G20 ఉపగ్రహ ప్రయోగం, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ వెల్లడి. ఈ ఆర్టికల్ రీసెంట్గా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారు ఇస్రో యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వివరించడం చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా మనము G20 ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ గురించి డిస్కస్ చేద్దాము. వాతావరణ మార్పులను పర్యవేక్షించేందుకు G20 దేశాల కోసం ఉపగ్రహాన్ని 2027లో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. అలానే 2040 నాటికి చంద్రుడిపైకి మానవుడిని పంపే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. చంద్రయాన్ 3 తర్వాత చంద్రయాన్ 4, 5పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2028 నుంచి 2030లో ఈ మిషన్ ఉండే అవకాశం ఉంది అని అన్నారు. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుని మీద శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన కీలక సమాచారాన్ని భారత్ సేకరించనుందని చెప్పారు. చంద్రుని మీద 14 రోజుల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్, రేడియో ఐసోటోప్ హీటింగ్ వ్యవస్థలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఎందుకంటే మనకి చంద్రుని మీద సన్లైట్ అనేది 14 రోజుల పాటు లభిస్తుంది. ఆ తర్వాత కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. ఈ సమయంలో ఎక్స్పెరిమెంటల్ సిస్టమ్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. అందువల్లనే ఎక్కువ కాలం మనుగడ సాధించడానికి న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్ మరియు రేడియో ఐసోటోప్ హీటింగ్ వ్యవస్థల మీద పరిశోధనలు జరుగుతున్నాయని వి నారాయణన్ గారు వెల్లడించారు. అలానే అంతరిక్షంతో పాటు లోతైన సముద్ర పరిశోధనల కోసం డీప్ ఓషన్ మిషన్లో భాగంగా 2.2 మీటర్ల వ్యాసం కలిగిన టైటానియం వెజల్ను ఇస్రో తయారు చేస్తుందని చెప్పారు. ఇది సముద్ర గర్భంలో సుమారు 6 కిలోమీటర్ల లోతు వరకు మనుషుల్ని తీసుకెళ్లగలుగుతుంది.
అలానే 2035 నాటికి ఇస్రో సొంతంగా భారతదేశ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అండ్ ప్రస్తుతం మనకి క్రియాశీలకంగా ఉన్న ఉపగ్రహాల సంఖ్య 55గా ఉంది. కానీ సామాన్యుల అవసరాలు, వ్యూహాత్మక రంగాల బలోపేతానికి కనీసం 330 ఉపగ్రహాలు కావాలి. అయితే కేవలం ఇస్రో ఒకటే వీటిని లాంచ్ చేయలేదు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా కావాలి అని వి నారాయణన్ గారు వెల్లడించారు. అండ్ ఇప్పటి వరకు ఇస్రో 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపారు. ఇక భారతదేశం డాకింగ్ ప్రక్రియను కూడా చాలా సులభంగా చేసింది అని, ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది అని ఆయన వెల్లడించారు. అలానే ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మన వాటా 2% మాత్రమే ఉంది అని, వచ్చే 7 నుంచి 8 ఏళ్లలో దీనిని 8 నుంచి 10% పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మనము G20 శాటిలైట్ గురించి డీటెయిల్డ్గా చూద్దామండి. G20 ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ 2027లో ప్రయోగించాలి అని భావిస్తున్నారు. ఇండియా లీడింగ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ దీని ద్వారా భారతదేశం G20 దేశాలు మరియు గ్లోబల్ సౌత్కు వాతావరణ మార్పుల విషయంలో, క్లైమేట్ చేంజ్ విషయంలో ఈ మానిటరింగ్ కోసం సహాయపడనుంది. మిషన్ ఓవర్వ్యూ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే క్లైమేట్ మానిటరింగ్, ట్రాకింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ వాటి యొక్క ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ డేటా, అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ ఏ విధంగా ఉంది, ఎయిర్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఏరోజోల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎన్విరాన్మెంటల్ డేటాని ట్రాక్ చేయడం కోసము, వెదర్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడం కోసం, లైక్ ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్ అంటే వర్షపాతం, ఇటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్స్ని మానిటర్ చేయడం కోసం, అలానే డిజాస్టర్ రెస్పాన్స్ విషయంలో షేర్డ్ డేటా ఫర్ ఎఫెక్టివ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్ రెస్పాన్స్. ఇవన్నీ కూడా ఈ G20 ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ ద్వారా మనము సాధించగలుగుతాము. అండ్ దీనిని ఇస్రో లాంచ్ చేయనుంది. లీడ్ ఏజెన్సీ ఆర్బిట్ టైప్ సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు, సుమారు 720 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లో. గ్లోబల్ కొలాబరేషన్, ఇన్విటేషన్ ఫర్ G20 నేషన్స్ టు కంట్రిబ్యూట్ పేలోడ్స్ అండ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. G20 దేశాలను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో ఆ దేశాల యొక్క పేలోడ్స్ని కానీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అండి. తద్వారా భారతదేశం తన యొక్క డిప్లొమసీని మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ప్రతిష్టాత్మక ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. 2 ఏళ్ల పాటు ఈయన పదవిలో ఉంటారు. అలానే తదుపరి అధ్యక్షుడిగా HAL CMD డాక్టర్ DK సునీల్ను ఎన్నుకున్నారు. 2 ఏళ్ల తర్వాత ఆయన అధ్యక్షుడవుతారు. సొసైటీ ప్రధాన కార్యదర్శిగా DRDO శాస్త్రవేత్త సంగీతరావు ఆచారి అద్దంకి, కోశాధికారిగా విశ్రాంత శాస్త్రవేత్త రవీంద్ర కుమార్ జైన్ను ఎన్నికయ్యారు. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపునకు విపక్షాలు మళ్లీ సిద్ధం. లాస్ట్ టైం విపక్షాలు అన్నీ కలిసి జ్ఞానేష్ కుమార్ గారిని తొలగించాలి అని ఒక నోటీసును అందించడం జరిగింది. అయితే లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ ఇద్దరూ కూడా ఆ నోటీసును తిరస్కరించడంతో ఆ ప్రక్రియ అనేది ముగిసింది. దీంతో జ్ఞానేష్ కుమార్ గారిని మళ్లీ తొలగించే ప్రయత్నాలను విపక్షాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొత్త నోటీసును రూపొందించే ప్రక్రియను కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు చేపట్టినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను విజయవంతంగా అడ్డుకున్న సంతోషంలో ఉన్న విపక్షాలు CEC తొలగింపు నోటీసుపై మరింత మంది ఎంపీలు సంతకాలు పెట్టేలా చూడాలి అని భావిస్తున్నారు. ఆల్రెడీ మనము దీనికి సంబంధించిన ప్రాసెస్ను డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆర్టికల్ 324 క్లాస్ 5 ప్రకారం CEC తొలగింపు ప్రక్రియ అనేది సేమ్ సుప్రీంకోర్టు యొక్క జడ్జి తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో అలానే జరగాలి. ఈ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిస్కషన్ రిపీట్ అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ మనం చూస్తే 2 గ్రౌండ్స్లో మనము CECని తొలగించవచ్చు. ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే కరప్షన్ కానీ, అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ కానీ, ఫెయిల్యూర్ ఆఫ్ డ్యూటీస్ కానీ. CEC జ్ఞానేష్ కుమార్ గారిని సేమ్
ఇప్పుడు ఈ అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ మరియు ఫెయిల్యూర్ ఆఫ్ డ్యూటీస్ ప్రకారం ప్రూవ్డ్ మిస్బిహేవియర్ పద్ధతిలో తొలగించడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అండ్ యశ్వంత్ వర్మ గారి కేసు కూడా సేమ్, హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు కూడా సేమ్ ఉంటుంది. కరప్షన్ ఛార్జెస్లో ఆయనను తొలగించడానికి నోటీసు జారీ చేశారు. బట్ యశ్వంత్ వర్మ గారు ఈ ప్రక్రియ ముగియకుండానే రాజీనామా చేశారు. సెకండ్ గ్రౌండ్ ఇన్కెపాసిటీ, అంటే ఆయన తన యొక్క డ్యూటీస్ని నిర్వహించలేని ఇన్కెపాసిటీ, ఫిజికల్గాను మెంటల్గాను ఇన్కేపబుల్ అయితే అటువంటి సందర్భంలో కూడా తొలగించవచ్చు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం చూస్తే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారం ఈ ప్రక్రియ అనేది ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిల యొక్క తొలగింపు ప్రక్రియ ఇది. ఇనిషియేషన్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యుల సంతకాలతో నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్కి. లోక్సభలో స్పీకర్ కానీ, రాజ్యసభలో చైర్మన్ కానీ ఈ నోటీస్ను అడ్మిట్ తీసుకుంటే సెకండ్ స్టెప్ 3 మెంబర్ కమిటీ ఎంక్వైరీ అనేది ఉంటుంది. ఈ 3 మెంబర్ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ మరియు డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, న్యాయ కోవిదులు ఉంటారు. సో ఈ విధంగా 3 సభ్యుల యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ నోటీసును తిరస్కరిస్తే అక్కడితో ఈ ప్రక్రియ అనేది ముగిసిపోతుంది. జ్ఞానేష్ కుమార్ గారి మీద మొదటిసారి ఇచ్చిన నోటీసును స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ ఇద్దరూ తిరస్కరించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అందుకే ఇప్పుడు ఫ్రెష్ నోటీస్ అనేది జారీ చేస్తున్నారు. ఈ 3 మెంబర్ కమిటీ యొక్క ఎంక్వైరీలో గిల్ట్ ప్రూవ్ అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్కి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు. దాని మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ సభలో ఓటింగ్ని నిర్వహిస్తారు. ఇక్కడ బోత్ హౌసెస్లో ఓటింగ్ అనేది నిర్వహించాలి. రెండిటిలోనూ కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ప్లస్ 2/3 మెజారిటీ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఒకవేళ ఉభయ సభలలోనూ కూడా స్పెషల్ మెజారిటీతో ఈ తీర్మానం పాస్ అయితే దెన్ ఫైనల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సిఈసి తొలగింపబడతారు. సో ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ మనము 2-3 క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే యశ్వంత్ వర్మ గారి కేసు ఉంది అండ్ సిఈసి జ్ఞానేష్ కుమార్ గారి కేసు కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి 2183 కోట్లు కేంద్రం ప్రతిపాదన. ఈ ఆర్టికల్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్కీమ్కి సంబంధించిన కీ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ స్కీమ్ జలవనరుల నిర్వహణ కొరకు ఇది ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్. ఇందులో నదీ పరివాహక ప్రాంతాలలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అంశాలను సమన్వయం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. సో ఈ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ నిర్వహణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ పథకాన్ని అంటే రివర్ బేసిన్ మేనేజ్మెంట్ పథకాన్ని 16వ ఫైనాన్స్ కమిషన్ కాల వ్యవధిలో కొనసాగించడానికి వీలుగా 2183 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఆల్రెడీ 15వ ఆర్థిక సంఘంలో కూడా కొంత నిధులను కేటాయించారు. 1276 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్లో మరింత భారీ స్థాయిలో నిధులను పెంచింది. 2183 కోట్లను ఇక్కడ కేటాయించడం చూడవచ్చు. ఈ పథకంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల నదీ పరివాహక ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, లదాఖ్లోని ఇండస్ బేసిన్లో అభివృద్ధి పనులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ స్కీమ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీనిని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నిర్వహిస్తుంది. ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ ఇనిషియేటివ్ 16th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్కి దీనిని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇందులో రివర్ని సింగిల్ హైడ్రలాజికల్ యూనిట్గా మేనేజ్ చేయడం జరుగుతుంది. అంటే ట్రిబ్యూటరీస్, గ్రౌండ్ వాటర్, ఎకో సిస్టమ్స్ ఇవన్నీ కూడా సింగిల్ హైడ్రలాజికల్ యూనిట్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ స్కీమ్ యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? ఒకటి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. ఈ రివర్ బేసిన్ లెవెల్లో సర్ఫేస్ వాటర్ మరియు గ్రౌండ్ వాటర్ యొక్క ఓవరాల్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ కొరకు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహిస్తారు. అండ్ సస్టైనబుల్ యూజ్, బ్యాలెన్స్డ్ యూజ్ ఫర్ ఇరిగేషన్, హైడ్రో పవర్ అండ్ డొమెస్టిక్ నీడ్స్. సో ఇలా అన్ని విధాలుగా సాగునీరుకి అండ్ హైడ్రో పవర్కి మరియు డొమెస్టిక్ అవసరాల కొరకు కూడా వీటిని ఉపయోగించడానికి
ఇక్కడ సస్టైనబుల్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కొరకు కూడా ఫ్లడ్ కంట్రోల్ మరియు ఎరోజన్ మేనేజ్మెంట్ కూడా ఇందులో ఒక కీ ఆబ్జెక్టివ్గా చెప్పవచ్చు. ఈ పథకం యొక్క స్ట్రాటజిక్ అండ్ జాగ్రఫికల్ ఫోకస్ మనం చూస్తే నార్త్ ఈస్టర్న్ రీజియన్, ఎస్పెషల్లీ బ్రహ్మపుత్ర, బారాక్ రివర్, తీస్తా బేసిన్స్ ఇవన్నీ కూడా కీలక లొకేషన్స్గా చెప్పవచ్చు. అండ్ నార్థర్న్ రీజియన్లో ఇండస్ బేసిన్, ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ప్రాంతంలోని ఈ ఇండస్ రివర్ బేసిన్ కూడా కీ స్ట్రాటజిక్ అండ్ జాగ్రఫికల్ ఫోకస్ ఏరియా. ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రాన్స్ బౌండరీ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు అండి. మన పొరుగు దేశాలతో ఇవి బౌండరీని కలిగి ఉంటాయి కాబట్టి ఇది క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్స్. ఈవెన్ దీస్ ఆర్ క్రిటికల్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు కూడా ఇవి చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ పథకం యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఏంటండి? బ్రహ్మపుత్ర బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అండ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎన్డబ్ల్యూడిఏ. దీనిలో మోడర్న్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టూల్స్ లైక్ లైడార్, జిఐఎస్, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ సర్వీస్ వంటి వాటిని ఉపయోగిస్తారు. తద్వారా యాక్యురేట్ హైడ్రలాజికల్ మోడలింగ్ అనేది సాధ్యపడుతుంది. అలానే మరొక కీ పాయింట్ ఏంటి అంటే కమ్యూనిటీ ఇంటర్వెన్షన్స్ ని ప్రోత్సహించడం. అక్కడ ఉండే లోకల్ పీపుల్ ని కూడా ఈ పథకంలో భాగస్వామ్యులను చేసి వారిని కూడా ఈ పథకంలో భాగస్వాములను చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది రివర్ బేసిన్ మేనేజ్మెంట్ స్కీమ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారతీయ నౌకలపై కాల్పులు. ఈ ఆర్టికల్ హార్మోజ్ జలసంధిని దాటే ప్రయత్నం చేసిన 2 భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులకు పాల్పడడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హార్మోజ్ జలసంధిని తెరిచాము అని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలలోనే మళ్ళీ తిరిగి మూసివేయడం జరిగింది. ఇరాన్ యొక్క పోర్టులను యుఎస్ దిగ్బంధనం చేస్తుంది అని హార్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే హార్ముజ్ జలసంధిని దాటడానికి 2 ఇండియన్ వెజల్స్ ప్రయత్నం చేస్తూ ఉండగా వాటి మీద కాల్పులు జరిగాయి. ఈ రెండిటిలో ఒకటి మాత్రం ఆ కాల్పులను దాటి హెచ్పిసిఎల్కు చమురును తీసుకువస్తుంది. అయితే 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకువస్తున్న రెండో ట్యాంకర్ నౌకపై దాడి జరగ్గా వాటి అద్దాలు పగిలిపోవడంతో అది వెనక్కి వెళ్ళింది. దీనితో పాటు మరో 7 నౌకలు కూడా వెనక్కి వెళ్ళాయి. ముడి చమురు, సహజ వాయువుని తీసుకువస్తున్న 14 నౌకలు జలసంధి వద్ద ఆగాయని, కాల్పుల తర్వాత మిగిలినవన్నీ పర్షియన్ గల్ఫ్లోని వేరువేరు ప్రాంతాలకు మళ్లిపోయాయి అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ కాల్పుల ఘటన మీద కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరాన్ రాయబారికి నిరసన తెలియజేయడం మనం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మిస్ ఇండియాగా గోవా భామ. ఈ ఆర్టికల్ మిస్ ఇండియా 2026 డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మిస్ ఇండియా 2026 కిరీటాన్ని గోవా సుందరి సాధ్వి సతీష్ సైల్ సొంతం చేసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన 61వ ఫెమినా మిస్ ఇండియా వేడుకలలో ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో తదుపరి జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీలలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె అర్హత సాధించారు. మహారాష్ట్ర భామ రాజ్నందిని పవార్ తొలి రన్నరప్గా, జమ్మూ కాశ్మీర్కు చెందిన తెలుగు, తమిళ మూలాలున్న శ్రీ అద్వైత రెండవ రన్నరప్గా నిలిచారు. ఒడిశాలో మిస్ ఇండియా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. పర్సనల్ న్యూస్లో అండ్ అవార్డ్స్ న్యూస్లో ఇవి అడిగే అవకాశం ఉంటుంది అండి. సో మిస్ ఇండియా 2026 ఈ పేరుని గుర్తుపెట్టుకోండి. ఈనాడు న్యూస్ పేపర్లోని 1 లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ నారాయణ్ సింగ్ మరొకసారి 2026 ఏప్రిల్ 17న ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్గా ఆయన పదవిని చేపట్టడం వరుసగా ఇది 3వసారి. నామినేటెడ్ సభ్యుడు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఉపాధ్యక్షుడిగా హరివంశ్ను ఎన్నుకునేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని వరుసగా 3వసారి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక కావడం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఏషియా జూడో ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ఇనున్గంబి థక్కెలంబామ్ కాంస్యం గెలుచుకున్నారు. 2026 ఏప్రిల్ 17న ఓర్డోస్ చైనాలో జరిగిన మహిళల 70 కేజీల విభాగంలో కాంస్య పోరులో ఆమె మంగోలియన్ ప్లేయర్ను ఓడించింది. ఏషియా ఛాంపియన్షిప్లో 13 ఏళ్ల తర్వాత భారత్కు దక్కిన తొలి పథకం ఇది.
నెక్స్ట్ వన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్ అవార్డును ప్రకటించింది. 4 ఏళ్ల క్రితం రష్యా చేపట్టిన ఆక్రమణను నిలువరించేందుకు ఆయన దేశం చూపుతున్న ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ అండి. ఇది కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని తొలిసారి శాస్త్రవేత్తలు లెక్కించడం జరిగింది. ఇది గంటకు 54 కోట్ల కిలోమీటర్లుగా ఉంది అని తేల్చారు. ఇది కాంతి వేగంలో సగమని వారు చెప్పారు. భూమికి 7200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సిగ్నస్ X1 అనే కృష్ణబిల నక్షత్ర వ్యవస్థలోని ఈ ఉద్గారాల శక్తి 10,000 సూర్యులకు సమానమని వారు పేర్కొన్నారు. ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. అలానే మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంటు అత్యున్నత పురస్కారం స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా మోదీ నిలిచారు. 2018లో మోడీ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తద్వారా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాల నుంచి ఆయా దేశాల అత్యున్నత గౌరవాలను అందుకున్న తొలి నాయకుడిగా కూడా మోడీ నిలిచారు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలోని కసౌలీలోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెటానస్ అడల్ట్ డిప్తీరియా వ్యాక్సిన్ను ప్రారంభించారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. సో ఇండిజినియస్గా డెవలప్ చేసిన ఒక నూతన రకం టెటానస్ అడల్ట్ డిప్తీరియా వ్యాక్సిన్ ఇప్పుడు భారతదేశంలో లభ్యమవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో దీనిని జేపీ నడ్డా గారు ప్రారంభించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ టీడీ టీకా టెటానస్ టాక్సాయిడ్ టీకా స్థానాన్ని భర్తీ చేస్తుంది. అంటే ఇప్పటి వరకు మనము ఈ టీటీ టీకాని ఉపయోగిస్తూ ఉన్నాము. దాని ప్లేస్లో ఈ టెటానస్ అడల్ట్ డిప్తీరియా టీకా అనేది అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ వన్, 2027 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ స్విట్జర్లాండ్. అంటే నెక్స్ట్ ఏఐ సమ్మిట్ అనేది స్విట్జర్లాండ్లో జరగనుంది. 2026 ఏఐ సమ్మిట్ భారతదేశంలో జరిగింది. ఇది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. అలానే 2028లో ఈ ఏఐ సమ్మిట్కు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రోజున రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ప్రచండ్ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ LCHలో 25 నిమిషాల పాటు విమానయానం చేసి చరిత్ర సృష్టించారు? ఫిబ్రవరి 27, 2026న ఆమె ఈ విమానయానం చేశారు. నెక్స్ట్ వన్, జాతీయ విజ్ఞాన దినోత్సవం నేషనల్ సైన్స్ డేను ఏ థీమ్తో 2026న నిర్వహించారు? ఆన్సర్ ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. ఈ నేషనల్ సైన్స్ డేను ఎందుకు నిర్వహిస్తారు? 1928లో సర్ సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గాను ప్రతి ఏటా నేషనల్ సైన్స్ డేను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ చరిత్రాత్మక ఆవిష్కరణకు ఆయనకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ ఇయర్ థీమ్ ఇంపార్టెంట్ అండి, విమెన్ ఇన్ సైన్స్ కెటలైజింగ్ వికసిత భారత్. నెక్స్ట్ వన్, సిక్కింలోని ఏకైక ఎయిర్పోర్ట్ పక్యోంగ్ విమానాశ్రయానికి ఏ స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెట్టనున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇటీవల ప్రకటించారు? ఆన్సర్ త్రిలోచన్ పోఖ్రైల్. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పోఖ్రైల్గా ఈయన ప్రసిద్ధి చెందారు. ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము క్వాంటమ్ సూపర్ పొజిషన్ మరియు క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చానండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.